రాబోయే జనాభా లెక్కలతో పాటు కొలుగలను నిర్వహించేందుకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనతో కాస్ట్ సెన్సస్ పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించి తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపి దానిని రాష్ట్రపతికి పంపడంపై తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు ఇవాళ గవర్నర్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ రాజ్భవన్కు వెళ్లిన కాంగ్రెస్ నేతలు గవర్నర్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా కొలుగన జరపాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని బలహీన వర్గాలకు చెందిన వారందరం స్వాగతిస్తున్నామని చెప్పారు. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ కులగణన క్రెడిట్ రాహుల్ గాంధీదే అని, కేంద్రం జనగణనతో పాటుగా కులగణన రాహుల్ కాంగ్రెస్ ప్రభుత్వం విషయమన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ మోడల్ను కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తుందని స్పష్టం చేశారు. దేశ స్వాతంత్ర భారతదేశ చరిత్రలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాన్ని పరిపూర్ణంగా అమలు చేసినటువంటి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మేము గతంలో ఎన్నికల ముందు కామారెడ్డిలో నేను ప్రవేశపెట్టిన డిక్లరేషన్ లో భాగంగా 42% రిజర్వేషన్స్ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉపాధిలో కూడా ఇవ్వడం అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం. అది బిల్లు రూపంలో గవర్నర్కి పంపడం, గవర్నర్ గారు దాన్ని పరిశీలించి ఇవాళ రాష్ట్రపతికి పంపడం అనేది ఇదొక చారిత్రక ఘట్టం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో. అందుకోసం ఇవాళ గవర్నర్ గారిని ధన్యవాదాలు తెలపడానికి వచ్చినాం. మిత్రులారా, రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం గత 4-5 సంవత్సరాలుగా కుల సర్వే విషయంలో వారు చేతబూని ఈ నినాదాన్ని ప్రజలకి తీసుకెళ్తున్న తరుణంలో ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి జరిగే జన సర్వేలో కులాన్ని చేర్చడం అనేది కూడా హర్షించదగ్గ విషయము. ఇది అంతా కూడా క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ గారికే పోతది. ఈ దేశంలో మొట్టమొదటి ఒక జాతీయ నాయకుడు కుల సర్వే గురించి మాట్లాడిండు అంటే అది రాహుల్ గాంధీ గారు. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీకి న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారి యొక్క పోరాట ఫలితమే ఇవాళ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం కుల సర్వే జరపాలని. ఈ క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ గారికే పోతది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ దేశానికి ఒక రోల్ మోడల్ గా, ఒక దిక్సూచిగా మారింది. దానికి కారణం ఇక్కడ కుల సర్వే శాస్త్రీయబద్ధంగా జరగడం, దాంతో 42% రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం. ఈ 2 పరిణామాలు ఇలా దేశ చరిత్రను మార్చే విధంగా ఉన్నాయి. ఈ 2 పరిణామాల తర్వాతనే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి కుల సర్వేకి పూనుకోవడం అనేది ఇది అందరి యొక్క విజయం.